అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 206వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, మంచి జీవితాన్ని కోరుకుందాం, భగవంతుని యొక్క ప్రాప్తి పొందుదాము అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందు మాటగా మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఈ యొక్క విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్టయితే మీరు భగవద్గీత తత్వాన్ని అర్థము చేసుకోవడానికి ఇష్టపడతారు. దాని ఆధారంగా మీ జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకోవడానికి ఒక మార్గము సుగమమవుతుంది. ఏమిటండి ఆ ముందు మాట? ధార్మికము మరియు ఆధ్యాత్మికము. ధార్మికము మరియు ఆధ్యాత్మికము ఈ విషయంపై కూడా మనం ఇప్పటికే కొన్ని విషయాలు చర్చించుకున్నాము. ఎందుకంటే ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే, దీని వరకు ధార్మికత మరియు ఆధ్యాత్మికత ఈ రెండింటిపై సంపూర్ణ అవగాహన ఉండాలి. స్పష్టమైన, సత్యమైన, ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ట్రూ, అక్యురేట్ అండ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. అప్పుడే ఏమవుతుందంటే, ఆధ్యాత్మికము గొప్పదా, ధార్మికము గొప్పదా, ధార్మిక శాస్త్రాలు అంటే ఏమిటి, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటో అనేది స్పష్టమవుతుందండి. ఎందుకంటే ఈ రోజున రెండింటిని కూడా కలిపేశాం. మనము రిలీజియన్ దగ్గరికి వెళుతుంటాం, అక్కడ స్పిరిచువాలిటీ అన్న పదాలు వాడతారు, ఆధ్యాత్మికం అన్న పదాలు వాడుతుంటారు. ఆధ్యాత్మిక గురువు అంటారు, ఆధ్యాత్మిక పుస్తకం అంటారు, ఆధ్యాత్మిక సంస్థ అంటారు. అర్థమైందండి? ఆధ్యాత్మిక చర్చలు అంటారు. ఈ ఆధ్యాత్మిక అన్న పదము మీరు వాడేరు అంటే ఒక విషయాన్ని స్పష్టంగా మీరు గుర్తించాలి. ఏమిటండి ఆ విషయము? ఆధ్యాత్మికము అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అర్థము చేయించేటువంటి జ్ఞానము. ఎందుకంటే అందులోనే, పేరులోనే ఉంది కదా ఆధ్యాత్మికము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. స్పిరిచువల్ నాలెడ్జ్ని కేవలం తెలుగులో తర్జుమా చేయండి, మీకు ఏమనొస్తుందండి? నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. నాలెడ్జ్ ఆఫ్ ద బాడీ అని రాదండి. స్పిరిట్ అనే అర్థం గురించి కూడా మీకు భగవంతుడు వచ్చి చెప్పాలండి? స్పిరిట్ అంటే మీకు తెలియదా? సోల్ అంటే తెలీదా? దీన్ని స్పిరిట్, సోల్, దీన్ని ఏమంటారు? ఆత్మ అంటారు. ఆధ్యాత్మికంగా దీన్ని ఆత్మ అంటారు. కొంతమంది రూహు అంటారు, కొంతమంది స్పిరిట్ అంటారు, కొంతమంది ఏమంటారు, ఇంకా చెప్పాలంటే ఇంకా మోడర్న్ గా ఉంటే వద్దంటే ఒక కరెంట్ అంటారు, ఒక ఎనర్జీ అంటారు. అది మనకు కనపడదు, దాని ద్వారా ఈ శరీరం అనేది నడుస్తుంది అంటారు. నేను, నాది అన్నటువంటి వ్యత్యాసాన్ని మనము గాని అర్థం చేసుకోగలిగితే, ఎందుకంటే ఈ రోజున నేను, నాది అన్న విషయం గురించి స్పష్టత లేదండి. రెండు కంబైన్డ్ గానే నేను, దేహము అన్నటువంటి ఆ యొక్క అర్థములోనే మనుషులు జీవితాలను గడుపుతున్నారండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతులు కూడా ఈ రోజున భలే అంటారు, వారు ఆధ్యాత్మికత, స్పిరిచువల్ అంటారు. కానీ ఏంటి స్పిరిచువల్ అంటే ఏమిటి? రిలీజియన్ అంటే ఏమిటి? రిలీజియస్ మైండెడ్ అంటారు, స్పిరిచువాలిటీ అంటారు. ఏమిటి దీని అర్థం? రెండింటికి భేదం ఏమైనా ఉందా? రెండు ఒకటేనా? ఒకవేళ ఒకటే అయినట్లయితే ఏ విధంగా ఒకటి? ఒకవేళ వేరు వేరు అయినట్లయితే ఏ విధంగా వేరు వేరు? ఈ అర్థాలు, దీని గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారండి. ఎంత భౌతిక ప్రపంచంలో ఎంత బిజీగా ఈ భౌతిక సాధనాలని, భౌతిక ఇంద్రియ సుఖాలను అనుభవం చేయటం కొరకు, ఈ యొక్క వీటిని పొందాలంటే డబ్బు కావాలి కాబట్టి ధన సంపాదన అదే ఏకైక లక్ష్యముగా ఆ విధంగా జీవితాలని ముందుకు తీసుకొని వెళ్తున్నారండి. ఇది యథార్థం. ఇప్పుడు ఏ గ్రంథము ద్వారా మనకు తెలుస్తోందండి ఈ స్పష్టత? ఇప్పటి వరకు అనేక గ్రంథాలని మనం
తెలుసుకున్నాం. మనందరికీ తెలుసును కదా ధార్మిక గ్రంథాలు, హిందూ ధార్మిక గ్రంథాలని శాస్త్రాలు అంటున్నారు. అర్థమైందని వేదాలు అంటున్నారు, ఉపనిషత్తులు అంటున్నారు, బ్రహ్మసూత్రాలు అంటున్నారు. అదేవిధంగా రామాయణ మహాభారత ఇతిహాసాలు అంటున్నారు, ఈ పురాణాలు అంటున్నారు, భాగవతం అంటున్నారు. ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. ప్రపంచంలో ఏదైనా ఒక శాస్త్రం ఉన్నదా ఆధ్యాత్మికత మరియు ధార్మికత యొక్క భేదాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఒక ఖచ్చితత్వంతో స్పష్టంగా ఇది మాత్రమే ధార్మికము, ఇది మాత్రమే ఆధ్యాత్మికము అని చెప్పేటువంటి శాస్త్రం ఏదైనా ఉన్నదా అంటే ఇప్పటి వరకు కూడా మనుషులు దానిని గుర్తించలేదు. అర్థమైందండి. దీనివల్ల ఎన్ని అర్థాలు జరుగుతున్నాయండి. ఈ యొక్క గుర్తించలేకపోవటం వలన ఇప్పుడు వర్తమానములో జరిగేటువంటి వర్తమానములో జరిగే సర్వ అనర్థాలకి ఈ యొక్క అజ్ఞానమే కారణం అండి. ఇగ్నరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అజ్ఞానం ఎందుకండి? ఇగ్నరెన్స్ ఎందుకండి? భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ మనమే అంటున్నాం, అన్ని మనమే చెప్తాం. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే కేవలం భగవంతుడు బుద్ధిని ఇవ్వటం జరిగింది. ఎందుకు బుద్ధిని వాడుకోకూడదని ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు బుద్ధిని వాడుకోకూడదా? ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా శాస్త్రంలో రాయబడ్డదా? మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు, మీ జీవితాన్ని ఉద్ధరించే విషయాల్ని మీరు దాని కొరకు బుద్ధిని వాడుకోకండి. చిన్న చిన్న విషయాలకి ఏదో విధంగా లౌకికంలో చిన్న చిన్న విషయాలు, నేను ఏ విధంగా సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఓలా వెళ్ళాలా, ఊబర్లో వెళ్ళాలా, ర్యాపిడోలో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా, కారులో వెళ్ళాలా, చిన్న చిన్న విషయాలు బుద్ధిని వాడుకుంటాం. మళ్ళీ ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, మానవ జన్మ అతి దుర్లభము అంటారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే సత్యాన్ని మనం గమనించాలి. ఈ శరీరము, ఈ జన్మలో, ఈ యొక్క శరీరంలో ప్రాణం ఉన్నంత లోపే మనం ఇవన్నీ తెలుసుకోవాలండి. లేకపోతే అంతిమ సమయం మనకు శాంతి ఉండదండి. ఎందుకంటే ఎంత అస్పష్టతతో జీవితాన్ని సారిస్తే తర్వాత ఏమవుతుందో తెలియకపోతే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించుకున్నారా? లేకపోతే భగవంతుడు ఎందుకండి ఇవన్నీ విషయాలు చెప్పాలి మనకి? మనుషులం కదా మనము. మనుషులం అనుకుంటే ఏంటి? మనుషులం అన్నప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మిక పరంగా మనము ఒక్క శ్రీమద్ భగవద్గీత మాత్రమే, అర్థమైందండి, తిరుగులేని తిరస్కరించలేని సత్యం అండి ఇది. ఒక్క శ్రీమద్ భగవద్గీత మాత్రమే. అది కూడా ఇప్పటి వరకు మనం ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నామో దానివల్ల ఏ ఉపయోగం లేదండి. దానిని కూడా ఒక శాస్త్రంగా పరిగణించి ఆ విధంగానే మనము ఇప్పటి వరకు అన్ని శాస్త్రాల లాగానే ఇది కూడా మనకి సంబంధము లేని విధంగా అర్థం చేసుకున్నాం. మరి భలే ఆ విధంగా అర్థం చేసుకుంటే చేసుకున్నారు. మరి మనకు సంబంధం ఉన్నటువంటి శాస్త్రం ఏదైనా గుర్తించారా? అది లేదు. అంటే మనకి ఏ శాస్త్రాలతో సంబంధం లేదు. కనీసం హిందువులైనా నా యొక్క ధర్మశాస్త్రం శ్రీమద్ భగవద్గీత అనుకున్నప్పుడు, నా ధర్మశాస్త్రం అన్నప్పుడు కనీసం నన్ను ధర్మ మార్గంలో నడిపించే విధంగా నన్ను తీర్చిదిద్దాలి కదా. దానిని కూడా కేవలం ధార్మిక శాస్త్రంగా, ఒక భౌతిక శాస్త్రంగానే, ఆ విధంగానే ఇది కురుక్షేత్రంలో యుద్ధరంగంలో అక్కడ శ్రీకృష్ణుడి రూపంలో పరమాత్మ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన యుద్ధము చేయనన్నాడు. అది ఒక హింసాత్మక యుద్ధము. కొన్ని లక్షల మందిని ఆ విధంగా అక్కడ కాండ జరిగినటువంటి యుద్ధము 18 రోజులు ఆ విధంగా జరిగింది. చివరికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళి కరిగిపోయారు. ఒక ధర్మరాజు కుక్క మాత్రమే మిగిలింది. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఇవన్నీ దీనివల్ల మన సంస్కారాలు మారతాయా? అర్థమేం చేసుకోండి. ప్రపంచంలో ఏ శాస్త్రము కూడా ఈ స్పష్టత ఇవ్వలేదండి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. భగవంతుడే సృష్టి మీద అవతరించి ఇస్తున్నాడు. అవన్నీ మేము విన్నాము కాబట్టి, తెలుసుకున్నాం కాబట్టి 30 సంవత్సరాలుగా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. కొన్ని లక్షల మంది ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నారండి. అది కూడా 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ కులాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ జాతులకు సంబంధించిన వాళ్ళు, ఒక 20 వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అర్థమైన పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జడ్జిలు, అర్థమైందండి, స్త్రీలు, స్పోర్ట్స్ పీపుల్, సెక్యూరిటీ పీపుల్, అన్ని వర్గాల వాళ్ళు, 20 వర్గాల ద్వారా పనిచేస్తోందండి బ్రహ్మకుమారి సంస్థ. 20 వర్గాలు, ఒక్కొక్క వర్గం కూడా 30, 40, 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. అర్థమైందండి. దయచేసి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోండి.
మంచి జరిగితే తీసుకోండి, ఏమన్నా చెడుగాని జరిగితే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చాలు. అర్థమైందండి? మీరు ఊరికే ఏమి తీసుకోకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకండి దయచేసి. ఎందుకంటే జీవిత కాలము, ఈ జీవితం సరిపోదండి. ఇప్పటికే మనం ఎంతో సమయాన్ని మనం వ్యర్థం చేసుకున్నాం. జ్ఞానము ద్వారానే ఈ స్పష్టత మనందరికీ కలిగింది కాబట్టి అనుభవం చేస్తున్నాము. చక్కటి జీవితాన్ని పొందాము కాబట్టి, మిగతా వాళ్ళందరికీ చెప్పమని కూడా ఆయనే ఆదేశిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. ఇది దేన్ని తీవ్రాతి తీవ్రమైన విషయము, అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయంగా పరిగణించవలసి వస్తుంది. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో 10వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పాడు ఈ సీక్రెట్. ఏం చెప్పాడండి? అధ్యాత్మ విద్యానాం అన్నాడు. సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక విద్య. అంటే భగవంతుడు చెప్పిన మాటల్ని కూడా మనం విశ్వసించమన్నమాట. నేను శ్లోకము చెప్తున్నాను, శ్లోకంలోని పంక్తి చెప్తున్నాను, పంక్తిలోని పదాల అర్థం చెప్తున్నాను. అధ్యాత్మ విద్యానాం, సర్వ విద్యలలోకి ఆధ్యాత్మిక విద్య శ్రీమద్ భగవద్గీత అని చెప్పాడు భగవంతుడు 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో. ఆధ్యాత్మిక విద్య అంటే ఇప్పటికే మనం అనేక మార్లు చెప్పుకున్నాము, మరొకసారి చెప్పుకున్నా నష్టం లేదు. అందులో 3 విద్యలు ఉన్నాయి. అందుకనే గీతలో కూడా త్రైవిద్యామాం సోమపాహ పూతపాపాహ యజ్ఞైరిష్ట్వా, అర్థమైందండి? యజ్ఞైరిష్ట్వా ప్రార్థయంతి ఏ పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్, అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఆ శ్లోకం త్రైవిద్య అనే పదం తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే త్రైవిద్య అంటే మళ్ళీ మనం ఏమనుకున్నాము, ఇదివరకు చర్చించుకున్నట్లుగా సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుని ఏం చేశాం? ఏదైనా మీరు శాస్త్రం ఒక జీవితాన్ని మార్చిందా? ఒక మంచి విధానంలోకి నెట్టిందా? మనిషిని సంస్కార పరివర్తన చేసిందా? కేవలం భలే మనం అనుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటేనే సుఖం కలుగుతుందా? వసుదైవ కుటుంబం అనుకుంటే వసుదంతా కుటుంబం అయిపోతుందా? విశ్వమానవ సౌభ్రాతృత్వం అనుకుంటేనే విశ్వమంతా ఒక సోదర భావంతో అందరూ కూడా ఆ విధంగా కులము, మతము, జాతి, ధర్మము, రూపు, రంగు, భాష, దేశము ఇవన్నీ విడిచిపెట్టి చక్కగా ఒక సోదరులాగా ఉండగలుగుతారా? లోకాహ సమస్త అన్నాడు అక్కడ. లోకం అంటే 850 కోట్ల మంది ఉన్నారు వర్తమానంలో. ఎంతవరకు మనం ఈ విధంగా ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటామండి. ద సెర్చ్ ఫర్ ట్రూత్ ఎండ్స్ విత్ ది నాలెడ్జ్ గివెన్ ఇన్ ద భగవద్గీత. ఎప్పుడైనా అర్థమవుతుంది? ఆధ్యాత్మిక దృష్టికోణము, అధ్యాత్మ విద్యానాం. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసమే ఆత్మ విద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య. 13వ అధ్యాయం 11వ శ్లోకంలో ఒక బ్రహ్మాండమైనటువంటి డిక్లరేషన్ భగవంతుడు ఇచ్చాడండి. ఏమిటంటే ఆ డిక్లరేషన్? ఆధ్యాత్మిక విద్య కానటువంటిది, అంటే ఆత్మ విద్య, పరమాత్మ విద్య మరియు సృష్టి చక్ర విద్య ఈ మూడింటి వైపుకి మీ ఏ జ్ఞానం అయితే తీసుకొని వెళ్ళదో అది అజ్ఞానముగా గుర్తించండి అన్నాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. అక్కడ ఒక్క ముఖ్య విషయం కీలకం అండి. తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞాన కోణములో దర్శించాలి అంటున్నాడు. ఇంకా కొన్ని విషయాలు మీకు ధార్మికత, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మీద మరి 1-2 ఎపిసోడ్స్ లో ఇంకా కొంచెం విషయాలు తెలియచేస్తాను మీకు. ఇప్పుడు మనం ఇంతవరకు ఏమర్థం చేసుకున్నామంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మవిద్య. ఆత్మవిద్య లేనటువంటి జ్ఞానము ఏదైనా కూడా మీరు ఆధ్యాత్మిక జ్ఞానము అనడానికి అవకాశం లేదు. ఆ యొక్క చెప్పే గురువుని ఆధ్యాత్మిక గురువు అనడానికి అవకాశం లేదు. ఆ యొక్క సంస్థని ఆధ్యాత్మిక సంస్థ అని అనడానికి అర్థం లేదు. అనడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. మీరు అన్నారు అంటే ఆత్మజ్ఞానం అక్కడ చెప్పవలసిందే. ఇక్కడ సత్య కామకులు కావాలి, సత్యాన్వేషకులు కావాలి. ధర్మ మార్గము, ధర్మము అధర్మం అంటే ఆ విచక్షణ తెలుసుకునేటువంటి ఆ ఇంగిత జ్ఞానము, ఆ బుద్ధినేత్రం తెలుసుకునేటువంటి మనుషుల యొక్క ఆవశ్యకత ఉంది. ఈ రోజున మంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? మౌనంగా ఉంటున్నారు. చెడ్డవాళ్ళు పెట్టరేగిపోతున్నారు.
నెగటివిటీ యాక్టివ్ బాగా సూపర్ యాక్టివ్ అయిపోయింది. మంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో విధంగా నడిపించుకుందాము, ఎప్పుడో ఏదో భగవంతుడు వచ్చి మంచి పనులు చేస్తూ ఉంటాడు, మన పని మనం ఏం చేయక్కర్లేదు, మనం బయటికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఈ విధంగా భయపడతారు మంచివాళ్ళు. చెడ్డవాళ్ళు బాంబు పెట్టాలంటే అక్కడ గోకుల్ చాట్ బండార్లో, అక్కడ కోటిలో గోకుల్ చాట్ బండార్లో ఒక టిఫిన్ బాక్స్ లో బాంబులు పెట్టి అక్కడ బయటికి వెళ్ళి వాడు ఒకటి బటన్ నొక్కేశాడు, ఒక 30 మంది చచ్చిపోయారు. అక్కడ దిల్సుఖ్ నగర్ లో కూడా ఆ సైకిల్ మీద, అక్కడ సైకిల్ మీద బాంబు పెట్టి సైకిల్ వెళ్ళి అక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోయి బాంబు నొక్కాడు, ఒక 5-6 చనిపోయారు. అంటే నెగిటివ్ వాడు మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉన్నాడు, మంచివాడు సూపర్ యాక్టివ్ ఎందుకు ఉండకూడదండి? శ్రీమద్ భగవద్గీత 100% ఆధ్యాత్మిక జ్ఞానము. ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేస్తాను. తదుపరి మళ్ళీ ఎపిసోడ్ లో కూడా మరో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. కొన్ని ఎపిసోడ్స్ నుంచి సుమారు నేను అనుకోవడం ఒక 20 ఎపిసోడ్స్ నుంచి, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటున్నాం, మనం ఒక 20 శ్లోకాలు మనం చెప్పుకున్నాం, వేదాల గురించి చెప్పుకున్నాం. అర్థమైంది అక్కడ వేదాల యొక్క స్టేటస్ ఏంటి, భగవద్గీత యొక్క స్టేటస్ ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. 2 భగవంతులు లేరు, గుర్తుపెట్టుకోండి. వేదాల యొక్క భగవంతుడు ఎవరు అన్న సంగతి స్పష్టత లేదు ఈ రోజున. అపౌరుషేయం, స్మృతి, శృతి అని చెప్పేది వదిలేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అపౌరుషేయం అంటే ఎవరు? పురుషుల ద్వారా, ఒక మనిషి ద్వారా వచ్చింది కాదు. అంటే భగవంతుడు మనిషి కాదని అర్థమవుతుంది కదా. లేకపోతే వేదాల భగవంతుడు వేరు, భగవద్గీత భగవంతుడు వేరు అని అనుకుంటే ఇంకెక్కడున్నామండి మనం? బుద్ధి నేత్రం వాడుకోకపోతే అంధకారంలో ఇంకా నడుస్తూనే ఉన్నట్లయితే మనం ఎక్కడికి చేరుకోము. ఈ లోపల మన శరీరం త్యాగం చేయాల్సి వస్తుంది. మృత్యుకాలం సమీపిస్తుంది. భగవంతుడు ఒక్కరేని ఒకవైపు నమ్ముతున్నాం, అక్కడ వేదాలని హైయెస్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోయాము, కానీ వేదాలని అపౌరుషేయమన్నాం. అంటే ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మనుషులకి? వేదాల భగవంతుడు గీతా భగవంతుడి కంటే గొప్పవాడు. అంటే భగవద్గీతని పక్కన పెట్టేసేసి మీరు వేదాల్ని టాప్ లోకి వెళ్తే ఎత్తేసి ఇస్తున్నారు, మళ్ళీ అక్కడ పోనీ స్పష్టత ఇస్తున్నారా? వేదాలను ఎవరు చెప్పే స్పష్టత ఇస్తున్నారా? లేదు. అపౌరుషేయం, మనిషి చెప్పినది కాదు కాబట్టి గొప్పది. అది ఒక దేహదారి చెప్పింది కాదు కాబట్టి అది గొప్పది. భగవద్గీత ఒక దేహదారిగా అర్థం చేసుకున్నాం కాబట్టి దాన్ని దించేశాం. భగవద్గీత దేహదారి చెప్పలేదు అన్న సత్యాన్ని ఇప్పటికి కాకపోతే ఎప్పుడే రేపైనా తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఒక్కరే, వారే వేదాల యొక్క రచయిత, వేదాలు వారి నుండే వచ్చాయి. అసలు వేదాలంటేనే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, సంస్కార పరివర్తన జ్ఞానము, జీవితాన్ని సమూలంగా సాత్వికంగా తయారు చేసేటువంటి జ్ఞానము వేదాలలో ఉన్నది. కానీ దాని యొక్క తత్వంలోకి మనం వెళ్ళలేదు, వేదాల యొక్క రచయిత కూడా మనకి తెలియలేదు. కాబట్టి భగవంతుడు ఏమన్నాడండి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం అన్నాడు. నేనే వేదాలను ఎరిగిన వాడిని, నేనే వేదాంతాన్ని రాసిన వాడిని. వేదాల ద్వారా నన్ను మాత్రమే మీరు తెలుసుకోవాలి. నన్ను విడిచిపెట్టి మీరు ఏది తెలుసుకున్నా అది మీ యొక్క ఆత్మని పరిశుద్ధము చెయ్యదు, మీరు స్వర్గములోకి రారు. ఈ విషయంతో మనం కంక్లూడ్ చేసేద్దాం. ఇక్కడికి ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు కొత్త అంశం మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. కొన్ని విశిష్టమైనటువంటి శ్లోకాలు గీతలో ఉన్నాయి. భగవంతుడి గురించి సత్యమైనటువంటి విషయాలు తెలియజేసేటువంటి కొన్ని విషయాల్ని మీకు ఒక జనరల్ గా మీకు ఒక అంశం పెట్టుకుని కొన్ని అద్భుతమైన విషయాల్ని మీ దృష్టికి తీసుకుని వస్తారు. 13వ అధ్యాయంలో నుండి చాలా శ్రద్ధగా వినండి. భగవంతుడు మన నుంచి ఏమి ఆశించటం లేదు, కేవలం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. నీకు శ్రద్ధ ఉంటే నేను జ్ఞానం చెప్తాను. నేను చెప్పినటువంటి జ్ఞానం ఎక్కడైనా పదం వచ్చిందంటే అది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము. ఎక్కడైనా విజ్ఞానం అన్న పదం వచ్చిందంటే సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము. అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్, కంప్లీట్ స్పిరిచువల్ విజ్డమ్. ఈ విజ్డమ్ అనేది మనం పలుకుతాం భలే, మీరు ఏమి లేదని ఉంటే జ్ఞానం మాత్రమే ఉందండి, పుక్కిటి పురాణము అందులో 0.1% కూడా మీ జీవితంలో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ జీవితంలోనే వాడుకోవటం లేదు. అంటే వాళ్ళకి పనికిరాదు, వాళ్ళకి పనికిరాని ఇతరులకు చెప్తాం అనమాట.
నాకు పనికిరాని నేను ఇతరులకు ఎలా పనికొస్తుందండి? నిజంగా మనసా వాచా కర్మణ పలానా జ్ఞానము నేను బోధిస్తున్నానంటే దాని పట్ల నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే ఏం చేయాలి? నేను దానిని ముందు నేను త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ దీనిని ఆచరించాలి. ఆచరిస్తే ఉన్నటువంటి బెనిఫిట్స్ అర్థం చేసుకోవాలా. ఇది ఆచరిస్తున్నానంటే నాకు చాలా అద్భుతమైనటువంటి శాంతి స్వరూపంగా మారుతున్నాను, చాలా చక్కగా ఇంటర్నల్ గా చాలా శక్తి నాకు లభిస్తుంది, ప్రతి సమస్యని నేను చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతున్నాను జ్ఞానం ఆధారంగా. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కదా. వాళ్ళు ఆ విధంగా వెళ్ళలేనప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి ఒకసారి. అందుకనే భగవంతుడు అంటున్నాడు, బుద్ధి నేత్రాన్ని తెరవండి. ఇప్పుడు ముఖ్యంగా నేనేం చేస్తానంటే 13వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని చాలా పుస్తకాల్లో కట్ చేశారండి, చాలా పుస్తకాల్లో తొలగించారు. కొన్ని పుస్తకాల్లో మాత్రం ఉంటుంది. నేను చూసా టీటీడీ పుస్తకం ఒకటి ఉంది, ఇస్కాన్ వాళ్ళ బుక్ లో కూడా అది వస్తుంది. కానీ గీతా ప్రెస్ లో ఈ పుస్తకంలో మళ్ళీ 13వ అధ్యాయంలో 34 శ్లోకాలే ఉంటాయి. మామూలుగా అయితే 35 శ్లోకాలు. అందులో అర్జున ముఖ్యమైన శ్లోకాన్ని కట్ చేశారు. అర్థమైందండి? అది కట్ చేయకూడదు, ముఖ్యమైన శ్లోకం అది. మీకు చాలా పుస్తకాలు దొరకదు, మీ ఇంట్లో ఉన్న పుస్తకంలో ఉంటే ఉండొచ్చు కూడా. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి జాగ్రత్తగాను. అర్జున ఉవాచ. అర్జునుడు 6 విషయాలపై స్పష్టత కోరుతున్నాడండి. 6 విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను భగవంతుడా, నాకు 6 విషయాల మీద చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని అర్జునుడు అడుగుతూ, అందులో 5 విషయాలు మనం చర్చించుకున్నాం ఇప్పటికే. 6వ విషయాన్ని మనం ఇందులో 13వ అధ్యాయంలో వివరించినట్టుగా మనం చర్చించుకోలేదు ఇప్పటికీ కూడా. ఈ 6వ విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాం ముఖ్యాంశంగా. ముందుగా అర్జున వాచ శ్లోకాన్ని వినండి. దానిలో పెద్దగా ఏముండదు. ఈ 6 విషయాల మీద నాకు స్పష్టత చెప్పండి భగవంతుడా అంటాడు. ఏమంటాడు? అర్జున వాచ. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇది శ్లోకం అండి. అక్కడ 6 విషయాలు ఏంటండి? ప్రకృతి పురుష. ప్రకృతి అంటే ఏమిటి, పురుష అంటే మనం కవర్ చేసాం ఇప్పటికి, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. అర్థమే, అది చెప్తే ఉంటే మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంది అది. అర్థం. ప్రకృతి అంటే ఏమిటి, పురుష అంటే ఏమిటి అడిగాడు, చెప్పుకున్నాం. తర్వాత ఏమడిగాడు? క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి. ఈ యొక్క వ్యత్యాసం కూడా మనం చాలా స్పష్టంగా అనేక శ్లోకాల్లో చాలా అద్భుతమైనటువంటి విధంగా చాలా విస్తృతంగా మనం చర్చించుకున్నాం. 4 అయిపోయాయి కదండి. తర్వాత ఏమన్నాడు? జ్ఞానం జ్ఞేయం చ కేశవ అన్నాడు. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి. జ్ఞానం అంటే కూడా మనం చర్చించుకున్నామండి. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, ఇది నా శరీరం. 13వ అధ్యాయులు 2వ శ్లోకం నుండి చెప్తాడు జ్ఞానం అంటే ఏంటో చెప్తాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అంటాడు. నా యొక్క మతము శ్రీమతం ప్రకారంగా నేను చెప్తున్నాను. నేను భగవంతుణ్ణి, సృష్టికి రచయితని, క్రియేటర్, జనరేటర్ అన్ని కూడా నేనే. నేను ఒక్కడనే సర్వులకి తండ్రిని, దివ్య గుణాల సాగరుణ్ణి, సర్వశక్తి మంతుణ్ణి, ఆది మధ్యాంతాల జ్ఞాతని. నేను చెప్తున్నాను. జ్ఞానం అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడి యొక్క జ్ఞానం ఉంటే జ్ఞాని, లేకపోతే అజ్ఞానం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? నేను ఆత్మని, ఈ శరీరము నాది, అంతేనండి. ఇది క్షేత్రము, పొలము. ఏ విధంగా అయితే పొలం యజమాని ఉంటాడు, ఈ 10 ఎకరాల పొలం నాది అంటాడు. నేను పొలం అనండి. అదేవిధంగా ఈ శరీరము క్షేత్రము అంటే ఇది పొలము, దీని యొక్క యజమాని ఆత్మ, ఆత్మనే క్షేత్రజ్ఞుడు అన్నాడు. సో జ్ఞానం చెప్పేశాడు కదా. ఇప్పుడు జ్ఞేయం అర్థమైందండి. జ్ఞేయం అంటే ఏమిటి అన్నదానికి భగవంతుడు ఒక 6 శ్లోకాలలో స్పష్టం చేయడం జరిగిందండి. 6 శ్లోకాలు. అర్థమైందండి. జ్ఞేయం అంటే ఏంటి, అర్థం ఏంటి? జ్ఞేయం అంటే తెలుసుకోదగినటువంటి వాడు. ఇప్పుడు ఈ అంతిమ సమయంలో మనము దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది భగవంతుడు చెప్తున్నాడు. అందుకని అక్కడ జ్ఞేయం అన్న పదం వస్తుందన్నమాట. అర్థమైంది. జ్ఞేయం అంటే ఇప్పుడు ఈ సమయంలో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. మిగతా విషయాలు ఏమి ఇంపార్టెంట్ కాదు. ఆటోమేటిక్ గా వండుకుంటారు, తింటారు, పడుకుంటారు, అందరితో ఇంటికి వస్తే మాట్లాడతారు, టీవీ చూస్తారు, సినిమాలకు వెళ్తారు. ఇవన్నీ దాని గురించి ప్రత్యేకంగా భగవంతుడు చెప్పక్కర్లే. ఏ విషయాన్ని నీవు ఇప్పుడు ఈ సమయంలో, ఈ సంక్లిష్ట సమయంలో తెలుసుకోవాలో నేను చెప్తున్నాను, విను అంటున్నాడు అనమాట.
అర్థమైందండి. ఈ 6 శ్లోకాల్ని కూడా నేను అనుకోవడం ఒక 2-3 ఎపిసోడ్స్ లో మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంటే భగవంతుడి గురించి స్పష్టత మీకు కుదురుతుంది. ఇంత స్పష్టత మీకు ఇంత చర్చ ఎప్పుడైనా చేసుకున్నారా? మీరు ఫలానా వారిని భగవంతుడిగా నమ్ముకున్నారు అనుకోండి. ఇప్పటిదాకా మీరు ఇన్ని కోణాలలో అర్థం చేసుకుని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అప్పుడు మీరు నిర్ధారించుకున్నారా? నిజంగా వీరు భగవంతుడేనా? వీరి నుండి నాకు సత్యమైన వారసత్వం లభిస్తుందా? త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నారు. నిజంగా వీరు నా తండ్రేనా? ఏ విధంగా తండ్రి అవుతారు? ఇవన్నీ మనం ఏమి తెలుసుకోకుండా చేస్తున్నామంటే 100% అంధవిశ్వాసములో ప్రయాణం చేస్తున్నాము అన్న విషయాన్ని గుర్తించండి. ఈ 6 శ్లోకాలు, అందులో మొదటి శ్లోకాలు, 2 శ్లోకాలు నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక యొక్క స్పష్టత కూడా ఇంకా 1-2 ఎపిసోడ్స్ లో మీకు ఆ స్పష్టత ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ స్పష్టత మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు పరమాత్మని తెలుసుకోవాలి, పరమాత్మకి సత్యమైన వారసత్వాన్ని పొందాలి. ఇన్ని లక్షల మంది పొందుతున్నప్పుడు నేనెందుకు పొందకూడదు? వారు ఏ విధంగా పొందారో నేను కూడా పొందుతాను అన్నటువంటి ఒక దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం మీలో కలుగుతుంది. ఇక్కడితో నా యొక్క చర్చని ముగిస్తానండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో రహస్యాల తత్వాన్ని విపులంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.